ఢిల్లీ వెళ్ళారు. రైట్. పెట్రోల్ డీజిల్కి ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్ని ఏంటి సంబంధం అనుకుంటున్నారు? అసలు మీరు ఏమనుకుంటున్నారు విజయశేఖర్ రెడ్డి గారు? పేర్ని నాని శతకోటి లింగాలో ఒక బోడిలింగము, పెద్ద డకోటాగాడు, అతని స్థాయి ఏందో, అతను మాట్లాడిందో అర్థం ఉందా సార్? శేఖర్ రెడ్డి గారు కొంచెం గౌరవంగా మాట్లాడదాం. వద్దు సార్, మమ్మల్ని అంత అన్యాయంగా మాడినప్పుడు సార్ మేము కూడా ఏమైనా మాడతాం సార్. ప్రజలను ఆలోచింపని చేయండి. ప్రజలు మా గురించి ఏమనుకున్నా కూడా సార్ మేము ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఇట్లాంటి డకోటాగాలను ఎంతో మంది చాలా మంది చూస్తాం సార్. తెలుగుదేశం వాళ్ళు సార్ ఎవరు సార్ వ్యభిచారులు? అంబటి రాంబాబు లాగా గంటకు వస్తావా అరగంటకు వస్తావా అని మాట్లాడింది ఎవరు సార్? అట్లాగే గోరంట్ల మాధవ్ ఏ రకంగా సార్ న్యూడ్ కాల్లో ఒక మహిళతో మాట్లాడాడో ఆయన ఏమంటారు సార్? వీళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రకరకాలుగా మహిళలతో కులిగినప్పుడు వాళ్ళని ఏమంటారు సార్? తన చెల్లిని, సొంత తల్లిని రాజకీయంగా వాడుకొని పార్టీకి సేవ చేయించుకొని, తన జైల్లో ఉన్నప్పుడు సేవ చేయించుకొని, ఆ రకంగా ఆస్తులు ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసి ఏమంటారు సార్? ఇలాంటి యదవులందరినీ పార్టీలో పెట్టుకొని వీళ్ళ మాటలతో ఎదుటి పార్టీ వాళ్ళని తిట్టిస్తూ ఈ రకంగా మా పార్టీ నడిపే జగన్మోహన్ ఎవరైనా ఏమన్నారు సార్? ఇట్లాంటి వ్యక్తులా సార్ మాకు స్టోరీ చెప్పేది? సార్ మేము ఎప్పుడైనా నీతి నిజాయితీగా ఉన్నాం. ఏ రోజు కూడా మేము ద్వంద్వ ప్రమాణాలకు, ద్వంద్వ పద్ధతుల్లో మేము ఎప్పుడు అవలంబించలా. ఈ రోజు మేము బీజేపీతోనే ఉంటాం సార్. సార్ కాంగ్రెస్ తో ఉండాల్సిన అవసరం మాకేంటి సార్? సార్ మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా అక్కడికి మా మహిళా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రకరకాల నాయకురాలు పోయినప్పుడు రకరకాల వ్యక్తులతో ఫోటో దిగారు. బీజేపీ వారితో దిగారు, తర్వాత తెలుగుదేశం వారితో దిగారు, రకరకాల పార్టీలతో దిగారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ తెలుగుదేశం నుంచి పోయిన వ్యక్తి కాబట్టి అతనుకున్న సత్సంబంధాలతో ఆయనతో ఫోటో దిగినచ్చు. మరి అటనుకుంటే సార్ బీజేపీకి చెందిన శ్రీనివాస వర్మ ఆయన బీజేపీ వ్యక్తి కదా సార్? ఆయన సెలబ్రిటీ కదా? మరి ఆయన ఎందుకు సార్ విందు ఏర్పాటు చేశాడు రేవంత్ రెడ్డికి? సార్ ఏమైనా మాట్లాడడానికి అర్థం ఉండాలండి. పర్సనల్ గా ఒక వ్యక్తిని మీకు కలుసుకోవడము, రాజకీయంగా ఒక సిద్ధాంతపరంగా ముందుకెళ్ళడము ఏదైనా సంబంధం ఉందా సార్ ఇంటి మధ్యలో? ఎంతో మందికి పర్సనల్ రిలేషన్షిప్స్ ఉంటాయండి. వ్యక్తిగత సంబంధాలను రాజకీయ సంబంధాలను ముడిపెట్టచ్చా? ఈ రకంగా మాట్లాడచ్చా సార్? వీళ్ళ ఎంపీ, రాజ్యసభ ఎంపీని మల్లికార్జున ఖర్గే దగ్గరికి పంపించింది ఎవరు సార్? జగన్మోహన్ గారు కదా. ఆ మధ్య కాలంలో వీళ్ళని పట్టించుకోవట్లేదని బీజేపీ వీళ్ళ ఓట్లు అడగట్లేదని చెప్పి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆ రోజు మల్లికార్జున ఖర్గే దగ్గరికి వీళ్ళ రాజ్యసభ సభ్యులు పంపించలేదా? కాంగ్రెస్ తో మీరు ఒప్పందం చేసుకోలేదా? ఈ రోజు కూడా చెప్తున్నాను సార్, బీజేపీకి ఉన్న పవర్ ని సిబిఐ ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, ఈడీ మమ్మల్ని ఎక్కడ లోపలేస్తుందో అని భయపడి ఈ రోజు మోడీ దగ్గర నాటకాలు ఆడుతున్నారు సార్ వీళ్ళు. లేకపోతే ఎప్పుడో కాంగ్రెస్ వెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం? ఇప్పుడు ఒకటి శేఖర్ రెడ్డి గారు నార్మల్గా కూడా మాట్లాడవచ్చు, దాన్ని ఏమన్నా కమెంట్ చేయాలంటే ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఎందుకు ఇంత హైప్ వచ్చేటట్టుగా ఇంత ఘాటుగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా కాకతాళీయంగా మాట్లాడారని అనుకుంటున్నారా, వాంటెడ్లీ మాట్లాడారనుకుంటున్నారా? సార్ ఇది ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఈ రోజు ఏదైతే అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుందో, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కంపెనీలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. గూగుల్ కావచ్చు, ఆర్సెలర్ మిట్టల్ కావచ్చు, అట్లాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అట్లాగే ఈరోజు భోగాపురం విమానాశ్రయం కావచ్చు, అట్లాగే రకరకాల ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఐటీ కంపెనీలు ఈ రోజు వైజాగ్ బాట పడుతున్నాయి. అమరావతిలో అత్యంత వేగంగా అద్భుతమైన అభివృద్ధి కానొస్తోంది. ఈరోజు రాష్ట్రం అంతా ఎప్పుడూ చూడని అభివృద్ధి ఈరోజు చూస్తూ ఉన్నప్పుడు ఇక మాకు ఈ రాష్ట్రంలో నూకలు చెల్లాయి, ఈ రాష్ట్రంలో మాకు ఇంకా స్థానం లేదు, మేము ఈ నెక్స్ట్ ఎలక్షన్ లో మా పరిస్థితి ఏంటని ఒక ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఉన్నారు సార్. అందువల్లనే వాళ్ళు నోటి నుంచి ధారాళంగా ఏది పడితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు డీజిల్ దొరకపోవడానికి మాకు ఏం సంబంధం సార్? సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆయిల్ కంపెనీలు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళ విధానాలు. సార్ యుద్ధం వచ్చింది, యుద్ధం వల్ల కూడా కొంత ఆయిల్ కొంత ఉండొచ్చు. మీరు వినే ఉంటారు మహిళా బిల్లు, ఇందాక మొత్తం మనం ప్లే చేయలేదు. ఏదో మహిళా బిల్లు విషయంలో కూడా మీరే కిరికిరి చేశారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన మీ ఎంపీలే అలా చేశారని మాట్లాడుతున్నారు. ఎన్డీఏకి సంబంధించిన ఓట్లు ఎన్నైతే రావాలనో
దానికన్నా 6 ఓట్లు ఎక్కువ వచ్చాయి సార్. ఎన్డీఏకి సంబంధించి ఎంతైతే స్ట్రెంగ్త్ ఉందో 292, దానికన్నా 6 ఓట్లు ఎక్కువ 295 ఓట్లు వచ్చాయండి. తెలుగుదేశం ఓట్లు లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఆ ఓట్లు? అసలు తెలుగుదేశానికి ఇంకొక పార్టీకి సంబంధించి ఓట్లు వేయడానికి అవసరం ఏంటి సార్? మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడుతుంది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు డీలిమిటేషన్ పద్ధతిలో డీలిమిటేషన్ జరిగి సీట్లు పెరగాలని మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో 170 నుంచి 263 సీట్లకు ఎమ్మెల్యే సీట్లు, అట్లాగే 50% ఎంపీ సీట్లు పెరగాలని అడుగుతుంది తెలుగుదేశం పార్టీ. అట్లాగే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడుతుంది తెలుగుదేశం పార్టీ. కాబట్టి మేము అనుకూలంగా తప్పితే వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అవసరం మాకేంటి? కాంగ్రెస్ తో అంటగట్టాల్సిన అవసరం మాకేంటి? కాంగ్రెస్ తో మాకు ఏమి అవినావ సంబంధాలు ఉన్నాయి? ఎక్కడ రహస్య సంబంధాలు ఉన్నాయి? బయట పెట్టండి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే. కాకుండా ఊరికినే నోటికి వచ్చినట్టు మాట్లాడడం. అతని ముఖం చూడండి సార్, ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో. గంటకు ఒక మాట మాట్లాడుతున్నాడు పేరు నాని సార్. అక్కడ ఇతనికి మన కొల్లూరు రవీంద్ర గారు సినిమా చూపిస్తున్నారు, ముక్క తిప్పుకునే పరిస్థితి, ఇంకో నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఈ రోజు కొల్లూరు రవీంద్ర గారు విశ్వరూపాన్ని చూసి వీళ్ళు పారిపోయే పరిస్థితి సార్ మచిలీపట్నం నుంచి. ఇలాంటి పరిస్థితుల్లో దిక్కులింతనం సార్. ఇప్పుడు ఆంధ్రలోనే కాదు, తెలంగాణలో కూడా మనకు డీజిల్ కొడుతుంది, కర్ణాటకలో డీజిల్ కొడుతుంది. అంటే సార్ ఇక్కడంటే వాస్తవం దేశవ్యాప్తంగా కూడా చమురు నిల్వలు సమస్య ఉన్నమాట వాస్తవం. దాన్ని వాస్తవమే మాట్లాడుకోవాలి సార్. ఈ రోజు సార్ నయారా కంపెనీ కానీ, రిలయన్స్ కంపెనీ కానీ వాళ్ళ అవుట్లెట్లన్నీ ఈ రోజు నో స్టాక్ బోర్డు పెట్టుకున్నారు సార్. ఎక్కడ డీజిల్ కానీ పెట్రోల్ కానీ సరఫరా చేయలేని పరిస్థితి ప్రైవేట్ కంపెనీలు. రైట్. ఒక్క ఐఓసీఎల్ ఆధ్వర్యంలోనే భారతదేశం ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఉందో వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఐ కంపెనీలు మాత్రమే ఈ రోజు సరఫరా చేస్తున్నాయి. కొంత కొడుతున్నమాట వాస్తవం. అట్లాగే సార్ ఇది వేసవి కాలం. ఇప్పుడు అగ్రికల్చర్ అంటే మన వ్యవసాయ అవసరాల కోసం అంటే వరి కోతలు వచ్చిన సమయం. వరి కోతలకు సంబంధించి ఈరోజు చాలా వరకు ఆ పనిముట్లు ఏదైతే ఉన్నాయో వాటికి డీజిల్ కావాలి. ఆ వరి కోతలతో పాటు రొయ్యల చెరువులు పెంపకదారులు ఎవరైతే ఉన్నారో ఆక్వాకల్చర్ వారు కూడా విపరీతంగా వాడుతున్నారు. ఏంటంటే సార్ కొంత కరెంటు లభ్యత, అప్పుడప్పుడు కరెంటు కట్లున్నాయి. వేసవి కాలం కాబట్టి కరెంటు కట్లు అవుతా ఉంటాయి. వారికి డీజిల్ అవసరం ఉంటది. ఈ రకంగా సార్ 9,000 నుంచి 9,500 కిలోలీటర్లు ఉన్న మన డీజిల్ కన్జంప్షన్ ఒక నెల ముందర ఈ రోజు 10,500కు వచ్చింది సార్. అంటే 10 లక్షల లీటర్ల డీజిల్ కన్జంప్షన్ ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతిరోజు జరుగుతుంది ఎక్స్ట్రాగా. అంటే 95 లక్షల లీటర్ల కన్జంప్షన్ ఉన్న డీజిల్ ఈ రోజు 1,05,00,000 చేరింది సార్ కన్జంప్షన్. అంటే 10 లక్షల లీటర్ల డీజిల్ కన్జంప్షన్ పెరిగింది ఈ నెలలో. దీనికి కారణం సార్ అన్ని రకాల కారణాలు ఉన్నాయి. రైట్ విజయశేఖర్ రెడ్డి. భయాందోళనలో ఈ రోజు కొంతమంది డీజిల్ కొంటున్నారు. రైట్. ఎక్కడ రేట్లు పెరుగుతాయో ఈ 5 రాష్ట్రాలు ఎన్నికలైపోతే రేట్లు పెరుగుతాయని, అట్లాగే డీజిల్ దొరకదని రకరకాలుగా ఈ రోజు విషప్రచారం చేస్తున్నారు సార్ వైసీపీ వారు. రైట్. అందువల్లనే ఈ రోజు డీజిల్ కొరత, ఇది కృత్రిమ కొరత గానీ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు సార్. 10% డీజిల్ కన్జంప్షన్ పెరిగినా కూడా ఈ రోజు కంపెనీలు వాటిని సరఫరా చేస్తున్నమాట వాస్తవం కదా. ఓకే విజయశేఖర్ రెడ్డి గారు. డీజిల్ అద్భుతంగా దొరుకుతుంది. అదే హైదరాబాద్ లో ఇప్పుడు కూడా మనం క్యూలు చూస్తున్నాం. రైట్. కొన్ని చోట్ల ప్రాబ్లం ఉన్నమాట వాస్తవం. పేటి నాని గారు ఒక మాట అన్నారు, మచిలీపట్నంలో అంట ఎస్పీ మెయింటైన్ చేసే పెట్రోల్ బంకులో క్యూలు ఉన్నాయంట. అంటే డీజిల్ ఉంటేనే కదా సార్ క్యూలు ఉంటాయి. ఒకవేళ డీజిల్ లేదనుకోండి క్యూ ఎందుకు ఉంటుంది అక్కడ? బోర్డు పెట్టేప్పుడు క్యూ ప్రజలు ఎందుకు పోయి? అంటే డీజిల్ దొరుకుతా ఉన్నట్టే కదా అర్థము. క్యూ అంటే అర్థమేంటి సార్? అంటే సాధారణంగా రెగ్యులర్ గా దొరికినట్టు దొరకట్లేదు అనేది వాళ్ళ ఫీలింగ్. ఎస్, నేను మళ్ళీ మాట్లాడతా. రైట్. నేను మళ్ళీ మాట్లాడతాను. ఎస్, మనతో వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు, ఏదైనా సమస్య ఏదైనా ఉన్నా విమర్శ చేసినా కూడా హుందాతనంగా ఉండేటట్టు కూడా చేయొచ్చు. ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడం దేనికంటారు? లక్ష్మణరావు గారు, మీకు పెన్నటి సభ్యులకి నమస్తే అండి. రాష్ట్రంలో ఆయిల్ సంక్షోభం ఎందుకు వచ్చింది, ఎప్పుడు లేని విధంగా బ్లాక్ మార్కెట్లో ఎందుకు అమ్మాల్సి వస్తుంది, టీడీపీ అనుకూలమైనటువంటి కొంతమంది డిస్ట్రిబ్యూటింగ్ ఎవరైతే చేస్తూ ఉన్నారో పెట్రోల్ బంక్ అధినేతలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ,
లేదా రిఫైనర్ నుంచి తీసుకొచ్చినటువంటి ట్యాంకర్లని వాళ్ళు బందీల్లో ఉంచుకొని ఒక పక్కన బ్లాక్ మార్కెట్ పెడతా ఉన్నారు, ఒక పక్కన నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి, ఒక పక్కన ప్రజలు ఎవరైతే ఈ వాహనదారులు ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ అందరూ కూడా క్యూ లైన్ లో నిలబడి పడిగాపులు కాస్తా ఉన్నారు. గతంలో మనం చూస్తే యూరియాకి పడిగాపులు కాసాం, అలాగే గ్యాస్ కి పడిగాపులు కాసాం, క్యూ లైన్ కాసాం, అలాగే ఇప్పుడు